హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 10:32వ వచనం నుంచి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపేక దేవా, నీకు స్తోత్రము. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఉదయకాలం మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. అందుకు కారణం నీవే ప్రభు. ఇంతవరకు జరిగిన క్రమమంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు, మీకు వందనాలు. నా ప్రభువా, మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాం. నీ మాటలను ధ్యానించబోతున్నాం తండ్రి. మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించ ప్రయత్నించే సైతాను దురాత్మ దయ్యపు ఆటంక శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా కొద్ది సమయం మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. అదే నిర్ణయం దేవుడు కూడా నిర్ణయించుంటే ఇబ్బంది లేదు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. శభాష్. ఇంతమంది సంతోషంగా ఎదురు చూస్తున్నారు ఒక అద్భుతమైన ముగింపు కోసం. ఆరాధించుకునేటప్పుడు ఒక పరవశంలో ఉంటాను నేను. ఆరాధించుకునేటప్పుడు నా సంతోషం అంతా అక్కడే ఉంటుంది. నేను సంతోషించి, నేను ఆనందించి, నేను పరవశిస్తే ఆ ప్రభావం మీ మీద కూడా పనిచేసింది. మాట్లాడినా, పాడినా, ప్రార్థించినా, సన్నుతించినా నాయకుడుగా ఉన్నవాడు ఈ పని చేసేటప్పుడు తను ముందు అనుభవించాలి. వాక్యం మాట్లాడితే అది తన అనుభవమై ఉండాలి. పాట పాడితే తను దేవుణ్ణి అనుభవిస్తూ పాడాలి. ప్రార్థిస్తే నిశ్చయం అన్నట్లుగా దేవుని ముఖాముఖి ఎదుర్కొన్నట్టుగానే ప్రార్థించాలి. అది కూడా తను అనుభవిస్తూ ప్రార్థించాలి. స్తుతిలో కూడా స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, 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 స్తోత్రం అంటే మైండ్ ఒక దగ్గరను, నోటితో పదాలు ఒక దగ్గర, అట్లా కాదు. మనం ఫైనల్లో పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది. అసలు మంత్రాలు చదివినట్టే టపి టపి టపి. ఇక మనకు ఫీలింగులతో అవసరం ఉండదు, అప్పు చెప్పేస్తాం పాఠం లాగా. అట్లా కాదు. అనుభవిస్తూ, ఆనందిస్తూ పాడినా, మాట్లాడినా, ఆరాధించినా, ప్రార్థించినా, పరిచర్య చేసినా దేవుణ్ణి స్పర్శిస్తూ చేయాలి. దానికి విఘాతం కలిగితే కొంచెం ఇబ్బంది, అంతే. ఇంకా మళ్ళీ నన్ను కూటమి అయిపోయిన తర్వాత నన్ను వచ్చి ఇక గందరగోళం చేసింది నేనేం పట్టించుకోను. కానీ ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ప్రెజర్ ఉంటుంది, అంతే. ఎందుకంటే నా ఒక్కడి కదలిక మీద ఇంతమంది కదలికలు ఆధారపడి ఉంటాయి. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పి ఉంచండి. 2 చేతులు ఎత్తి ఇలా అనండి. ఎంత బాగుంది. ఇంతమంది మనుషులు చేతులు చూసారా, వేల చేతులు ఎంచండి. చూసారు, ఈ ఒక్కడి మాటతో అన్ని చేతులు లేచినాయి, ఈ ఒక్క మాటతో బ్రేక్ అయినాయి.
అట్లా మీ అందరి హృదయాలు నా హృదయం దేవునికి లింక్ అయి ఉంటుంది కనుక ఇది చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన ప్రదేశం. నేను అలా ఉండాలి, నాతో పాటు పరిచర్య చేసే మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే ఉండాలి. ఏ ఒక్కరు ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది అయింది. అందుకు కొద్ది కోప్పడేది. నన్నేం తిట్టుకోవద్దే, మీరు గాల్లే వాళ్ళు. సరే, ఇప్పుడు చదివాము, అట్లా ఆగాం కదా. చూద్దాం. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించి ఉన్నటువంటి పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. పూర్వదినాలను జ్ఞాపకం చేసుకునే మాట ఇక్కడ వాడాడు. ఎందుకు వాడాడు? వాళ్ళు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని సహించారట. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపరితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. వీళ్ళకి పోరాటం ఎప్పుడొచ్చింది? నిందలు, అవమానాలు, బాధలు వీళ్ళని ఎప్పుడు చుట్టుముట్టాయి? ఎప్పుడు వీళ్ళకి ప్రతికూలతలు ఎదురయ్యాయి? దానికి ఒక టైం చెప్తున్నాడు. ఎప్పుడంటే మీరు వెలిగింపబడినప్పుడు అన్నాడు. ఒక వ్యక్తి దేవుని చేత వెలిగించబడినప్పుడు సహజంగా ఎదురు చూసేది ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి ఒక ఆనందకరమైన అనుభవంలోనికి తీసుకెళ్తాడు అని సహజంగా ఎదురు చూస్తారు. వెలిగింపబడిన మీదట. వెలిగించబడటం అంటే తెలుసా? మనోనేత్రములు వెలిగించబడుట. ప్రభు దర్శనం పొంది అప్పటిదాకా అంధకారంలో చీకటి జీవితంలో మ్రగ్గుతున్న మనకి ప్రభు తన ఆశ్చర్యకరమైన వెలుగును కనపరిచి మన మనోనేత్రాలు వెలిగించి మనలో ఉన్న అజ్ఞానాంధకారమును పారద్రోలి ఏది సత్యమో, ఏది దేవుడో, ఏది జీవితమో, జీవితపు విలువలో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ప్రాకులాడాల్సింది దేనికోసమో, పక్కన పెట్టాల్సింది దేన్నో మొదలైన అన్ని సంగతులు మనకి ఎప్పుడు వెలిగించబడ్డాం? ఆ విషయాల గురించి ప్రభు మనల్ని దర్శించినప్పుడు, మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలిగింపును మనం పొందాం. అప్పటిదాకా మనకు ఆ వెలిగింపు లేదు. ఏదో బతుకుతున్నాం నలుగురితో పాటు. అందరూ ఉన్నారు, మనం ఉన్నాం. అందరూ తింటున్నారు, మనం తింటున్నాం. అందరూ పని చేస్తున్నారు, మనం పని చేస్తున్నాం. అందరూ తాగుతున్నారు, మనం తాగుతున్నాం. అందరూ తలగ పోసుకుంటున్నారు, మనం తలగ పోసుకుంటున్నాం. అందరూ చిందులేస్తున్నారు, మనం చిందులేస్తున్నాం. అందరూ వ్యభిచారం చేస్తున్నారు, మనం అలా బతుకు. అందరూ తిట్ల బతుకు, మంది అదే బతుకు. అందరితో మనం అన్నట్టు బతికాం. కానీ జీవితం అది కాదు నాయనా. జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఉదాహరణకు ఒక 80-90 సంవత్సరాలు, ఇంకా అదనంగా బతికితే 100. ఈ 100 ఏళ్ళు మాత్రమే మనకి ఇవ్వబడిద్ది. మనం పుట్టక ముందు మన ఇష్టం లేదు, మనం చచ్చిన తర్వాత కూడా మన ఇష్టం ఉండదు. ఈ పుట్టక మునుపు చచ్చిన తర్వాత మన ఇష్టాలతో నిమిత్తం లేదు. పుట్టి మనమంటూ భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి కొద్ది రోజుల్లోనే మన ఇష్టాలు, మన చిత్తం. అయితే జీవితం అది కాదు. పుట్టక ముందు చిత్తం లేదు, చచ్చిన తర్వాత మన చిత్తం ఉండదు. ఈ మధ్యలో మాత్రం మన చిత్తం ఎందుకు? మనల్ని సృష్టించిన వాడు ఏం చెబుతున్నాడో కాస్త తెలుసుకొని ఆ సృష్టించిన వాడి యొక్క చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చటమే జీవిత పరమావధి అని తెలుసుకొని ఈరోజు మనం బతుకుతున్నాం. మీరేమో కానీ నేనైతే అదే బతుకుతున్నా. దేవునికి స్తోత్రం. మీరు కూడా అంతే అనుకుంటున్నాను. నేను పుట్టకముందు మన ఇష్ట ప్రకారం పుట్టామా? నేను ఫలానోళ్ళు ఇంట్లో పుట్టాలని ఏమన్నా రాసుకొని పుట్టామా? అసలు మనం ఎక్కడ పుట్టామో, ఏ తల్లి కడుపులో పడ్డామో, ఎక్కడ కళ్ళు తెరిచామో మనకు తెలియదు. ఎందుకు? దేవుడు నిర్ణయం ఎవరిదే? నన్ను చిలకలూరుపేటలో పుట్టించాడు. మరి ఏం చేయాలి నేను? అవునా? అమెరికాలో ఉన్నాడు ఎవడు ఆంధ్రప్రదేశ్లో పుట్టాలనుకుంటాడు. కుదిరిద్దా? ఎవరు ఎక్కడ పుట్టాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఏ తల్లి కడుపులో వేయాలో ఆయనకు తెలుసు. ఆడపిల్లని వేయాలో తెలుసు, మగబిడ్డని వేయాలో తెలుసు.
కొంతమంది ఆడపిల్లలు పుట్టారు అని ఏడుస్తారు. అంటే నువ్వా ఏంది డిజైన్ చేసేది, డిసైడ్ చేసేది? ఏ తల్లి కడుపులో ఏ బిడ్డను వేయాలో ఆ బిడ్డను ఎలా దేవుడు వాడుకోవాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం కాదు పుట్టుక డిసైడ్ చేసేది, సృష్టికర్త. చచ్చిన తర్వాత కూడా పరలోకం పోవాలో పాతాళం పోవాలో మన ఆత్మను మనం డిసైడ్ చేసుకుంటామా? నో. మన ఊపిరిని ఇచ్చిన దేవుడే ఊపిరి తీస్తాడు. ఆ తీసేటప్పుడు ఈ ఆత్మని ఆడికి పంపించాలో ఆయన డిసైడ్ చేస్తాడు, మనం కాదు. గుటగుటలాట ప్రాణం వదలటమే మన పని. స్తోత్రం. పోయిన తర్వాత ఎటు పోవాలో ఆయన డిసైడ్ చేస్తాడు, మనం కాదు. సో ఆరంభంలో మన ప్రమేయం లేదు, పొయ్యాకు కూడా మన ప్రమేయం లేదు. ఇక మధ్యలో మన పెత్తనాలంటూ సాగేది ఎప్పుడమ్మా? ఈ తోలుబొమ్మలో ఊపిరున్నంత వరకు. భక్తులు చెప్పేది ఏంటంటే, ఈ కొద్ది లైఫే కదా నీకు ఇవ్వబడింది, ఈ చిత్తాన్ని కూడా నీకు ఇవ్వబడిన ఈ స్వేచ్ఛను కూడా తీసుకెళ్ళి నువ్వు ఆయనకే ఇచ్చేస్తే ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు స్వతంత్రించుకుంటావు. ఈ పరమార్థాన్ని మనకు నేర్పింది దేవుడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ వెలిగింపు కలిగింది. లేకపోతే జీవితం ఏంది? కొంతమంది కోరికే ఒక పెద్ద ఇల్లు కట్టాలి, కట్టిన తర్వాత అందులో ఉండాలి, ఉన్న తర్వాత ఇంకేముంది, పైన ఇంకో స్టేర్ వేయాలి, వేసిన తర్వాత ఇదే కొంతమంది ఆశ. తర్వాత సావాలి. కొంతమందికి ఫలానా నేను ఎట్లయినా సంపాదించాలి, అది ఎట్లయినా సాధించాలి, సాధించావు తర్వాత సావాలి. ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు, ఆ లక్ష్యాలు సాధించి అంతటితో అయిపోయింది ఇక జీవితం. కానీ చివరికి ఏం తీసుకొని పోయాడు అంటే ఏం లేదు. ఏవేవి సాధించాడో, పేరు సాధించాడు, ప్రఖ్యాతి సాధించాడు, డబ్బు సాధించాడు, ఆస్తులు సాధించాడు, అంతస్తులు సాధించాడు, మొత్తం ఏడే వదిలిపెట్టాడు, ఒక్కడే పోయాడు. ఒక్కరితే పోయింది. అక్కడ ఏం మిగిలింది? ఏమీ లేదు. ప్రియులారా, ఈ లోకం ఎలా కళ్ళ ముందు కనబడుతుందో దైవలోకం కూడా అలానే కనపడిద్ది. అదేదో ఊహలో భ్రమలో ఏదో మూవీస్లో కానీ స్క్రీన్ మీద కనపడ్డట్టు అనుకోవాకండి. రియల్ పరలోకం అనేది నిజం. ఈ లోకం ఉన్నది నిజమైతే ఈ లోకాన్ని నిర్మించిన దేవుడున్న పరలోకం ఉన్నది 100% నిజం. ఇక్కడ ఎలాగైతే మనందరం దేవుని సన్నిధిలో కూడుకున్నామో, ఇప్పుడైతే ఒక మనిషి ముందు మనం కూడుకున్నాం, ఒక రోజు వచ్చింది అప్పుడు నిజంగా మన సృష్టికర్త ముందు మనం నిలబడబోతున్నాం. కన్ఫామ్. ఇది భ్రమ కాదు, ఊహ కాదు, ఎవడో చెప్పిన మాయా కల్పన అంతకన్నా కాదు, ఇది వాస్తవం. గనుక ఇప్పుడు మన ఆలోచనలు మారిపోయినాయి. అన్యుల ఆలోచనలు లేవు ఇప్పుడు మనకి. మన ఆలోచనలన్నీ కూడా శాశ్వతత్వాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలి, శాశ్వత రాజ్యములో ధనము సమకూర్చుకున్నటకు భూమి మీద మనం ఏం చేయాలి, అసలు నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, అసలు నా జన్మ వెనక దేవునికి ఉన్న ఆలోచన ఏంటి. లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు, ఇంతమంది మనుషులు ఉండగా నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు నా వల్ల దేవుడికి ఉన్న ఆలోచన ఏంటి, ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న ఎప్పుడన్నా మీకు పుట్టిందా? ఎంతమందికి పుట్టింది? నేను చాలాసార్లు చెబుతుంటాగా, చెప్పినా పుట్టలేదా మీకు? ఏం చేద్దాం, అట్ట అయిపోయింది. ఎంతమందికి పుట్టింది ఈ ప్రశ్న? పుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి? అనవసరంగా అయితే పుట్టిలా. ఇప్పుడు పురుషులు లేక మనం పుట్టామైంది, పురుషులు లేక మనం పుట్టామా? ఓయ్ అబ్బా, కోట్ల మంది ఉన్నారు. ఏమమ్మా, స్త్రీలు లేక నువ్వు పుట్టావా? పిచ్చిమోహం వేసుకొని చెప్పు. స్త్రీలు లేక నువ్వు పుట్టావా? ఓయ్ అబ్బా, కోట్ల మంది ఉన్నారు. మరి అంతమంది ఉండగా నువ్వెందుకు పుట్టా? నీకై నువ్వు పుట్లా, నాకై నేను పుట్లా. మనందరినీ కావాలనుకున్నాడు ఒకడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు లేని కారణం చేత అది వెలితిగా ఉంది ఆయనకి.
అందుకే వీళ్ళందరితో పాటు నా కుమార్తె ఆమె కూడా ఉండాలని అనుకున్నందున నువ్వు పుట్టావు. దేవుని హృదయంలో నీ స్థానం అది. ఆయన అనుకున్నాడు, ఆయన ఆలోచించాడు నీ గురించి. ఎప్పుడు? అసలు నువ్వు ఉనికిలోకి రాకముందే నీ గురించి థింక్ చేశాడు ఆయన. తమ్ముడు, ఏందనుకున్నావు మరి? నేను చెప్పేది జోక్ కాదు, సీరియస్. నువ్వంటూ నీ తల్లి గర్భంలో పడక ముందే నిన్ను గురించి ఆలోచన చేశాడు కాబట్టే నీకంటూ ఒక రూపాన్ని ఇచ్చి భూమి మీదికి పంపించాడు. ఎప్పుడైనా నీ బతుకు మీద నీకు విరక్తి పుడితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. నా జీవితం ఏంటి అని నీకు అనిపించిన నాడు ఈ మాట గుర్తుపెట్టుకో, ఈ మాట ఆలోచించుకో. నిజంగా నా జీవితం చేదుగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది, అవమానాలతోనే ఉంది, కన్నీళ్లతోనే ఉంది. అయినా ఇన్ని ఒత్తిళ్లతో, ఇన్ని దారుణమైన వేదనలతో ఉన్న నా ఈ జీవితాన్ని అసలు నాకు ఎందుకు కావాలనుకున్నాడు దేవుడు? ఆయన అనుకోకుండా అయితే నాకు ఈ లైఫ్ రాలేదు. మరి ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఇవన్నీ అనుభవించమనే? ఈ అవమానాలు, బాధలు, వేదనలు, లేమి, దరిద్రత, ఈ నిందలు, అవమానాలు, ఈ ఒంటరితనాలు ఇవన్నీ అనుభవించమని వేశాడా? ఒకవేళ కేవలం అందుకోసమే నన్ను పుట్టించాడా? కేవలం అందుకోసమే నన్ను పుట్టిస్తే అందులో ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అందులో ఆయనకు వచ్చే ఆనందం ఏంటి? కాదు. దేవుడు పిచ్చి పనులు చేయడు. దేవుడు పిచ్చి పనులు చెయ్యడు. మనుషుల జీవితాలు రకరకాలుగా ఉన్నాయి, కానీ నా లైఫ్ చాలా చేదుగా ఉంది నాకు. కానీ నన్ను ఇలా ప్రత్యేకంగా ఈ చేదుల్లోకి తీసుకెళ్తున్నాడు అంటే భవిష్యత్తులో నన్ను ఏదో ఒక విషయంలో దేవుడు వినియోగించుకోబోతున్నాడు, ఏదో వాడుకోబోతున్నాడు. ఆమెన్, ఆమెన్ చెప్పు, ఆమెన్. ఎందుకంటే నాకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు. అందులో తోముడు కూడా ప్రత్యేకంగానే ఉంది. నన్ను కన్నీళ్ళే అన్నపానాలు, నా తిండి కన్నీళ్ళే, నేను తాగేది కన్నీళ్ళే అన్నట్టు అయిపోయింది నా జీవితం. కానీ ఇన్ని చేతుల్లో కూడా నన్ను తీసుకెళ్తున్నాడంటే నా జన్మ వృధా కాదు. ఆయన ప్లాన్ ప్రకారం నా జీవితంలో ఎదురవుతున్న అనుభవాలు వృధా కాదు. ఇది కూడా ఆయన ప్లాన్లో భాగమే. ఇవన్నీ ఈనాడు మనకు తెలుసు. ఎందుకంటే నేను ఒకడు ఉన్నాగా, మీకు అందిస్తూ ఉంటా పరిశుద్ధాత్మ ద్వారా. కనుక మీకు వెలిగింపు కలిగింది. జీవితం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇచ్చాడో, ఎవరు ఇచ్చారో, దాని వెనక ఆయన ఉద్దేశం ఏంటో కొంతమందికి ఇప్పటికే అర్థమైంది. కొన్ని చేదైన అనుభవాలు, చిన్నగా మధురమైన అనుభవాలు జ్ఞాపకాలుగా మారుస్తున్నాడు దేవుడు ఇప్పటికే కొంతమందికి. కొంతమందికి చిన్న చిన్నగా అర్థమవుతుంది, దేవా ఈ అనుభవం కోసమా నన్నంత నలిపింది నువ్వు. ఒక శిల్పంగా మారాలి అంటే రెండు జరగాలి. నంబర్ 1, అది ఏ కొండతో అనుసంధానమై ఉందో, ఏ బండతో లింక్ అయి ఉందో దాని నుండి అది చీల్చబడి వేరుపరచబడ, అది ఇక సుదీర్ఘకాలం రోజు గాయపరచబడతానే ఉండాలి. ఒకటి, తానున్న ప్రదేశం నుండి, ఆ కొండ నుంచో లేదా ఆ బండ నుంచో అది చీల్చబడుట. రెండవది, సుదీర్ఘకాలం అది చెక్కబడుట. అది ఎంతగా చెక్కబడిందో, ఎంతగా కొట్టబడిందో అంత అద్భుతమైన కళాఖండంగా మారడం మాత్రం కన్ఫామ్. ఎక్కువ కొట్టబడలేదు, ఎక్కువ గాయపరచబడలేదు. సుదీర్ఘకాలం అంటే తెలుసా? చాలా కాలం అది చెక్కబడలేదు అంటే దాని విలువ తగ్గిపోయింది. ఒక నల్లరాయి విలువ, ఒక గ్రానైట్ రాయి విలువ. గ్రానైట్ రాయి అంటే వరుసలో పెట్టే రాళ్ళు, నల్లరాయి. వరుసలో పెట్టే రాయి విలువ ఎంత? మహా ఉంటే 10 రూపాయలు ఉంటుందేమో, అంతే. దానికి పెద్ద చాకిరీ చేయడు రాయి కొట్టే వ్యక్తి, దానికి పెద్ద చాకిరీ చేయడు. ఫస్ట్ బారు కడ్డీ రాళ్ళు తీస్తాడు, పొడవై తీసి పీసెస్ చేస్తాడు, అంతే.
2 దెబ్బల్లో సైజు రాయి అంటారు దాన్ని. ఒక సైజు రాయి వచ్చింది. సైజు రాయి తీయడానికి పెద్ద కష్టమే అవసరంలా. దానికేం పెద్ద రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అని చెక్కాల్సిన అవసరంలా. సరైనటువంటి సామాను ఉంటే, ఈ ఉల్లులు ఉంటాయి కదా, ఆ ఉల్లులు, మొలాటు ఉంటే చాలు. నిలువులు తెగొట్టి అన్నీ టైట్ చేసి మొలాటు తీసుకొని వరుసగా ఒక్కొక్క దాని మీద పెద్ద దెబ్బలు కొట్టుకుంటా పోతే ఒక బారు కడ్డీ రాయి డివైడ్ అయింది. ఇక దానిలో మధ్యలో ఇక మొలాటు తీసుకొని కరెక్ట్గా సైజు ప్రకారం కొడతా ఉంటే సైజు రాయి అయిపోతూ ఉంటుంది. 2 దెబ్బల్లో సైజు రాయి వచ్చింది. కానీ దాని విలువ 10 రూపాయలు. అలా కాకుండా ఒక శిలని తీసుకెళ్ళి రోజు దాని మీద చెక్కడ పని చేసి 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 ఒక కళాఖండాన్ని చేయాలంటే 2 దెబ్బలు సరిపోవు. దానికి 1000 దెబ్బలు కావాలి. చెల్లి, ఏం కావాలి? 1000 దెబ్బలు పడాలి దాని మీద. అయితే గుర్తుపెట్టుకో, దెబ్బలు పెరిగే కొద్దీ, గాయాలు పెరిగే కొద్దీ దాని విలువ పెరిగిద్దని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దాని విలువ పెరిగిపోద్ది. ఒక అద్భుతమైన కళాఖండంగా దాన్ని చెక్కి 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 తీసుకెళ్ళి నువ్వు మార్కెట్లో పెడితే దాన్ని 2 దెబ్బలతో తీసిన సైజు రాయిని ఒక పక్క పెట్టి, నెలలు, సంవత్సరాల తరబడి గాయపరచబడినటువంటి ఒక శిల్పాన్ని తీసుకెళ్ళి దాని పక్కన పెట్టి వెల పెడితే దేన్ని ఎక్కువ వెల చెల్లించి కొంటారు? సైజు రాయినా, శిల్పాన్న? పెద్దగా చెప్పండి. అది కళాఖండం. దాని విలువ ఎంత అని చెప్పలేం. కళకి విలువ లేదు. విలువ లేదంటే అసలు వెల లేదని కాదు, ఇంతని విలువ కట్టలేనిది కళ. అవునా? అది చూడండి, అదిగో ఆ నెమలి శిల్పం ఉంది. ఆ షేపు దానికి రావాలంటే అట్లా ఎన్ని రోజులు పట్టిద్ది? అది సిమెంట్తో లేదా వైట్ సిమెంట్తో లేకపోతే ఇంకొకటి ఉంటుంది వేరే ఐటమ్ ఒకటి, దాంతోనో కాకుండా రాతితో ఆ షేప్ తీయాలంటే ఎంతకాలం బట్టి దూహించండి మీరు. తేలిక అయిపోయిద్దా? సైజు రాయి బొమ్మ ఉంటే చూడరా, సైజు రాయి అబ్బాయి, సైజు రాయి బొమ్మ ఉంటే చూడరా. నల్లరాళ్ళు, ఇల్లు కట్టే నల్లరాళ్ళు, బ్లాక్ స్టోన్స్ అని కొట్టు, ఉంగరాల రాళ్ళు వస్తాయేమో అప్పుడు. ఇప్పుడు మీరు నెమలి బొమ్మ చూశారు. మీరు దాన్ని మార్కెట్లో రాతితో చెక్కిన నెమలి బొమ్మని నువ్వు మార్కెట్లో పెట్టు, దాన్ని రేట్ అడగడానికి కూడా భయపడతాడు. ఇగా 150కి ఇస్తావా అనడు. ధైర్యం చాలదు. 150 అంటావు నువ్వు కూడా. ఒక రోజు కూలే 600 లేదా 700, 800. ఇదిగో 2000కి ఇస్తావా ఈ బొమ్మ అనలేడు. అదిగో అది ఎంత అడుగుదాన్ని, 10 రూపాయలు ఉంటుందేమో. కానీ ముందు చూపించిన బొమ్మ చూపించినానా? చూడండి, దాన్ని చూడండి. అదిగో పెద్ద బొమ్మ చేయయ్యా, నా బొమ్మది. చూడండి, అది ఆ షేప్ చేయాలి. మరి దాని విలువ ఎంత ఉంటుంది? ముందు చూపించిన దాని విలువ ఎంత? దేవుడు నన్ను అనవసరంగా పుట్టించలేదు అనేది ఫస్ట్ తెలుసుకో. దేవుడు నన్ను అనవసరంగా బాధకు అప్పగించలేదు. దీనంతటి వెనక ఆ మహోన్నతుని యొక్క ఆంతర్యంలో ఏ రహస్యం ఉందో, నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో. అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండి మౌనముగా భరిస్తూ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు.
అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక, నీతో ఉండవు కడదాకా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వరీ. ప్రత్యేకంగా నీ మీద దృష్టి నిలిపాడు గనుక నువ్వు ఉనికిలోకి వచ్చావు. ప్రత్యేకంగా నీ మీద దృష్టి నిలిపి నిన్ను వాడుకోవాలనుకున్నాడు గనక కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. ఎవరికి లేనిది నాకేంది ఈ బాధ అంటే, శిల అలా అనుకుంటే శిల్పం ఎలా అయింది? మిగిలిన కొండంతా బాగానే ఉంది, నా తోటి రాళ్ళన్నీ బాగానే ఉన్నాయి, నన్నేందో అక్కడి నుంచి వేరు చేశాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రోజు కొడతానే ఉన్నాడు. మిగిలిన రాళ్ళన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, నాకేంటి గాయాలు? ఓ పిచ్చి శిల. అవన్నీ జీవితం అంతా శిలలే. కానీ నువ్వు కొద్ది కాలం శ్రమ పడిన తర్వాత నువ్వు శిల్పానివమ్మా, నువ్వు శిల్పానివే. నువ్వు అనేకుల కళ్ళను ఆకర్షించే వ్యక్తివి, నువ్వు అనేకులకు ఆనందకరమైన వ్యక్తివి, నువ్వు అనేకులకు దీవెనకరమైన వ్యక్తివి. మరి కావద్దు? దానికి అనుభవాలు కావద్దు? మీరు చెప్పండి, కావాలన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి అన్నీ తెలుసు, మరి ఎందుకు కృంగిపోతారో ఏమో నాకు అర్థం కాదు. ఎందుకు దిగులు పడతారో, ఎందుకు విచారపడతారో.